నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులపై నిజంగా ఒక బిగ్ డెబిట్. దీనికి సంబంధించిన అంశం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం భూపాలపల్లి రవణతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ అంశాల గురించి, అసలు నిజంగా ప్రభుత్వ ఆసుపత్రుల గురించి ప్రజలకు అవగాహన ఉందా? ఏ జిల్లాలో ఎన్ని ఆసుపత్రులు ఉన్నాయి, ఎన్ని పడకల ఆసుపత్రులు ఉన్నాయి, నిజంగా 50 పడకలు ఎన్ని ఉన్నాయి, 100 పడకలు ఎన్ని ఉన్నాయి, 200 పడకలు ఎన్ని ఉన్నాయి? అసలు మన రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ కరెంట్ లేదు. ఇప్పటికి కూడా కరెంటు పోయింది. ఇక్కడ కరెంటు పోయింది, అయినా కానీ నడిపించే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే నిజంగా వాస్తవానికి చెప్పాలంటే కరెంట్ ఎప్పుడు పోతుంది, ఎప్పుడు వస్తుంది అనేది అర్థమవుతలేదు. దీనికోసం నేను టైం కేటాయించదలుచుకోలేదు. ఎందుకంటే మనకు కొంచెం ఇన్వర్టర్ ఉన్నది కాబట్టి నడుస్తున్నది. సరే, రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఎన్ని ఆసుపత్రులు ఉన్నాయి, ఎన్ని పడకలు ఎన్ని ఉన్నాయి, అసలు ఎన్ని జిల్లాలలో ఎన్ని ఆసుపత్రులు ఉన్నాయి, ఎన్ని పడకలు ఉన్నాయి, ఈ అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ముఖ్యంగా భూపాలపల్లి జిల్లాకు సంబంధించి ఈ ఆసుపత్రుల గురించి మనం ఒక డెబిట్ అయితే, ఒక చర్చనైతే జరిపే ప్రయత్నం చేద్దాం. ఒక 20 నిమిషాల పాటు చర్చ జరుగుతుంది. మీరు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. ఈ రోజు నుండి ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ఒక జిల్లాకు సంబంధించిన దానిపైన ప్రభుత్వ ఆసుపత్రులపైనే ఒక డెబిట్ పెడతాం. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రులపైన ప్రజలకు ఒక అవగాహన ఉండాలి కాబట్టి దీనిపైన మనం చర్చ జరిపే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనం ఎప్పుడు కానీ ప్రైవేట్ అంటున్నాం కదా. ప్రభుత్వ ఆసుపత్రులు, గవర్నమెంట్ ఉద్యోగాల మీద ఫోకస్ పెడుతున్నాం, కానీ ప్రభుత్వ ఆసుపత్రులపైన, ప్రభుత్వ విద్యా విధానం పైన, వీటిపైన ఫోకస్ పెట్టలేకపోతున్నాం. దీనిపైన ప్రజలకు అవగాహన ఉండాలనే ఉద్దేశం కొద్దీ టీఎంఆర్ న్యూస్ ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నది. దయచేసి లైవ్ చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ మీ జిల్లాకు సంబంధించి ఏదైనా మీరు అడగాలనుకుంటే రవణను కానీ అడగాలనుకుంటే, లేకపోతే ఈ ప్రభుత్వ ఆసుపత్రుల గురించి మీ అభిప్రాయాన్ని తెలియజేయాలనుకుంటే కూడా ఇక్కడ మీ అభిప్రాయాన్ని ఇక్కడ కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. మనం ముందుగా అసలు ప్రభుత్వ ఆసుపత్రులు ఎన్ని ఉన్నాయి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని పడకలు ఎన్ని ఉన్నాయి అనేది ఒక 5 మినిట్స్లో కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం. తర్వాత మనం రవణతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దయచేసి మిత్రులారా, లైవ్ చూసిన ప్రతి ఒక్కరూ ఈ లైవ్ని ఎక్కువ మందికి రీచ్ చేసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇది నిజంగా ఈ అవకాశం మళ్ళీ రాదు. మన ఛానల్లో నిజంగా ఒక గొప్ప కార్యక్రమం చేపడుతున్నాము. ఇది ప్రజలకు అక్కడికొచ్చే ముచ్చట. ఇది పాల్తు ముచ్చట కాదు, అసలు ఇది టైంపాస్ ముచ్చట కూడా కాదు. అంతకన్నా దయచేసి మిత్రులారా లైవ్ను లైక్ చేయండి, షేర్ చేసే ప్రయత్నం చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి, అసలు ఎన్ని పడకలు ఉన్నాయి, దీనిపైన ప్రజలకు అవగాహన ఉందా, దీన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది అధికార వెబ్సైట్, ఇది ప్రభుత్వానికి సంబంధించిన అధికార వెబ్సైట్, తెలంగాణ విద్యా విధాన పరిషత్. ఇందులో నిజంగా ఆసుపత్రులు, డిస్ట్రిక్ట్ వైజ్ లిస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ టీవీవీపీ. ఇక్కడ హైదరాబాద్ డిహెచ్ అండ్ ఎంహెచ్ కింగ్ కోటిలో 200 పడకల హాస్పిటల్ ఉంది ఒకటి. అయితే వికారాబాద్లో డిహెచ్ తాండూరులో 200 పడకల హాస్పిటల్ ఉంది. మొత్తం 400 పడకలు, 400 బెడ్స్ ఉన్నాయి అక్కడ. అయితే డిస్ట్రిక్ట్ వైజ్ లిస్ట్ ఏరియా హాస్పిటల్స్ అండర్ కంట్రోల్ ఆఫ్ టీవీవీపీ. డిస్ట్రిక్ట్ నేమ్ ఆదిలాబాద్. ఊట్నూరులో 100 పడకల హాస్పిటల్ ఉంది. ఆదిలాబాద్లో బోత్లో 100 పడకల హాస్పిటల్ ఉంది. భద్రాద్రి కొత్తగూడెంలో 200 పడకల హాస్పిటల్ ఉంది. భద్రాద్రి కొత్తగూడెం అశ్వారాపేటలో, భద్రాచలంలో 200 పడకల హాస్పిటల్ ఉంది. భద్రాద్రి కొత్తగూడెంలో అశ్వారాపేటలో 100 పడకల హాస్పిటల్ ఉంది. భద్రాద్రి కొత్తగూడెం మునుగూరులో 100 పడకల హాస్పిటల్ ఉంది. భద్రాద్రి కొత్తగూడెం ఎల్లందులో 100 పడకల హాస్పిటల్ ఉంది. హన్మకొండ పరకాల్లో 100 పడకల హాస్పిటల్ ఉంది. హైదరాబాద్ నాంపల్లిలో 100 పడకల హాస్పిటల్ ఉంది. హైదరాబాద్ మల్కాపేటలో 100 పడకల హాస్పిటల్ ఉంది. హైదరాబాద్ గోల్కొండలో 100 పడకల హాస్పిటల్ ఉంది. హైదరాబాద్ కమిట్పురా 100 పడకల హాస్పిటల్ ఉంది. హైదరాబాద్ బందల్గూడ 100 పడకల హాస్పిటల్ ఉంది. హైదరాబాద్ దుబేర్పుర 100 పడకల హాస్పిటల్ ఉంది. జగిత్యాలలో కొరుట్లలో 100 పడకల హాస్పిటల్ ఉంది. జగిత్యాల ధర్మపురిలో 50 పడకల హాస్పిటల్ ఉంది. జన్గాంలో స్టేషన్ గన్పూర్లో 100 పడకల హాస్పిటల్ ఉంది. ఇది జిల్లా, ఇక్కడ ఏరియా. అయితే జోగులాంబ గద్వాల్లో, అలంపూర్లో 50 పడకల హాస్పిటల్ ఉంది. కామారెడ్డిలో బాన్స్వాడ్లో 100 పడకల హాస్పిటల్ ఉంది. కామారెడ్డి ఎల్లారెడ్డిలో 100 పడకల హాస్పిటల్ ఉంది. కామారెడ్డి బిచ్కుందలో 100 పడకల హాస్పిటల్ ఉంది. కరీంనగర్ జిల్లాకు వచ్చేసి హుజరాబాద్లో 100 పడకల హాస్పిటల్ ఉంది. కరీంనగర్ చొప్పదండ్లో 100 పడకల హాస్పిటల్ ఉంది. ఖమ్మంలో సత్తుపల్లిలో 100 పడకల హాస్పిటల్ ఉంది. ఖమ్మం మదిరలో 100 పడకల హాస్పిటల్ ఉంది. ఖమ్మం తిరుమలాపాలెంలో 100 పడకల హాస్పిటల్ ఉంది. ఖమ్మం కొమరంభీం ఆసిఫాబాద్లో కాగజ్ నగర్లో 100 పడకల హాస్పిటల్ ఉంది. మహబూబాద్ మరిపేడలో 100 పడకల హాస్పిటల్ ఉంది. మహబూబాద్ తొర్రూరులో 100 పడకల హాస్పిటల్ ఉంది. మహబూబ్ నగర్ బాడేపల్లిలో 100 పడకల హాస్పిటల్ ఉంది. మహబూబ్ నగర్లో దేవరకద్రాలో 100 పడకల హాస్పిటల్ ఉంది. మంచిర్యాలలో బెల్లంపల్లిలో 100 పడకల హాస్పిటల్ ఉంది. మంచిర్యాల చెన్నూరులో 100 పడకల హాస్పిటల్ ఉంది. మెదక్లో నర్సాపూర్లో 100 పడకల హాస్పిటల్ ఉంది. మేడ్చల్ మల్కాజ్గిరిలో ఉప్పల్లో 100 పడకల హాస్పిటల్ ఉంది. మేడ్చల్ మల్కాజ్గిరి మేడ్చల్ల 50 పడకల హాస్పిటల్ ఉంది. నాగర్ కర్నూల్ అచ్చంపేటలో 100 పడకల హాస్పిటల్ ఉంది. నాగర్ కర్నూల్
కొల్లాపూర్లో 100 పడకల హాస్పిటల్ ఉంది, నాగర్ కర్నూలు కల్వకుర్తిలో 100 పడకల హాస్పిటల్ ఉంది, నల్లగొండ మిర్యాలగూడలో 200 పడకల హాస్పిటల్ ఉంది, నల్లగొండ నాగార్జున సాగర్లో 100 పడకల హాస్పిటల్ ఉంది, నల్లగొండ దేవరకొండలో 100 పడకల హాస్పిటల్ ఉంది, నల్లగొండ నగరకల్లో 100 పడకల హాస్పిటల్ ఉంది, నారాయణపేటలో మక్తల్లో 100 పడకల హాస్పిటల్ ఉంది, నిర్మల్ బైన్సాలో 100 పడకల హాస్పిటల్ ఉంది, నిజామాబాద్ బోధన్లో 100 పడకల హాస్పిటల్ ఉంది, నిజామాబాద్ ఆర్మూర్లో 100 పడకల హాస్పిటల్ ఉంది, నిజామాబాద్ భీమ్గల్లో 100 పడకల హాస్పిటల్ ఉంది, నిజామాబాద్ దర్పల్లిలో 100 పడకల హాస్పిటల్ ఉంది, పెద్దపల్లిలో 100 పడకల హాస్పిటల్ ఉంది, పెద్దపల్లి మంత్రిలో 50 పడకల హాస్పిటల్ ఉంది, రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చేసి వేములవాడలో 100 పడకల హాస్పిటల్ ఉంది, రంగారెడ్డిలో కొండాపూర్లో 100 పడకల హాస్పిటల్ ఉంది, రంగారెడ్డి వనస్థలిపురంలో 100 పడకల హాస్పిటల్ ఉంది, రంగారెడ్డి షాద్నగర్లో 100 పడకల హాస్పిటల్ ఉంది, రంగారెడ్డి చేవెళ్ళలో 100 పడకల హాస్పిటల్ ఉంది, రంగారెడ్డి ఇబ్రహీంపట్నంలో 100 పడకల హాస్పిటల్ ఉంది, సంగారెడ్డి పటాన్ చెరువులో 100 పడకల హాస్పిటల్ ఉంది, సంగారెడ్డి జహీరాబాద్లో 100 పడకల హాస్పిటల్ ఉంది, సంగారెడ్డి జోగిపేటలో 100 పడకల హాస్పిటల్ ఉంది, సంగారెడ్డి నారాయణ్ ఖేడ్లో 100 పడకల హాస్పిటల్ ఉంది, సిద్దిపేట గజ్వేల్లో 100 పడకల హాస్పిటల్ ఉంది, సిద్దిపేట దుబ్బాక్లో 100 పడకల హాస్పిటల్ ఉంది, సిద్దిపేట హుస్నాబాద్లో 50 పడకల హాస్పిటల్ ఉంది, సూర్యాపేట హుజూర్నగర్లో 100 పడకల హాస్పిటల్ ఉంది, సూర్యాపేట కోదాన్లో 100 పడకల హాస్పిటల్ ఉంది, సూర్యాపేట తుంగతుర్తిలో 100 పడకల హాస్పిటల్ ఉంది, వికారాబాద్ పరిగిలో 100 పడకల హాస్పిటల్ ఉంది, వరంగల్ వర్ధనపేటలో 100 పడకల హాస్పిటల్ ఉంది, యాదాద్రి భువనగిరిలో యాదగిరిగుట్టలో 100 పడకల హాస్పిటల్ ఉంది, యాదాద్రి భువనగిరి చౌటుప్పల్లో 100 పడకల హాస్పిటల్ ఉంది. మొత్తం పడకలు ఎన్ని ఉన్నాయంటే 7050 పడకలు ఉన్నాయి హాస్పిటల్. ఇవి జిల్లాలకు సంబంధించి ఏ జిల్లాలో ఇది ఫాస్ట్గా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ చేసిన. ఇది మొత్తానికి మన జిల్లాలో ఎన్ని పడకల హాస్పిటల్ ఎన్ని ఉన్నాయనేది క్లియర్గా అర్థమైపోయింది కదా. ఇది ఇక డిస్ట్రిక్ట్ వైజ్ చూసుకుంటే డిస్ట్రిక్ట్లో కూడా నేమ్ ఆఫ్ ది హాస్పిటల్స్ ఆఫ్ టోటల్ బెడ్స్, డిస్ట్రిక్ట్ వైజ్ లిస్ట్ ఆఫ్ మదర్ చిల్డ్ అంటే మాతా శిశు హాస్పిటల్ అన్నట్టు. ఇది డిస్ట్రిక్ట్ వైజ్ చూసుకున్నాం ఒకసారి. హైదరాబాద్ మేడ్చల్ కింగ్ కోటిలో 150 పడకల ఆసుపత్రి ఉంది. హైదరాబాద్ షహిలా బండలో 50 పడకల హాస్పిటల్ ఉంది. ఏది జగిత్యాల్లో ధర్మపూర్లో 50 పడకల హాస్పిటల్ ఉంది. జోగులాంబ గద్వాల్లో అలంపూర్లో 50 పడకల హాస్పిటల్ ఉంది. కామారెడ్ల బాన్స్వాడలో 100 పడకల హాస్పిటల్ ఉంది. మేడ్చల్ మల్కాజ్గిరిలో 50 పడకల హాస్పిటల్ ఉంది. ములుగులో ఏటూరు నాగరంలో 50 పడకల హాస్పిటల్ ఉంది. నారాయణపేట్ మక్తల్లో 50 పడకల హాస్పిటల్ ఉంది. పెద్దపల్లిలో 100 పడకల హాస్పిటల్ ఉంది. పెద్దపల్లి మంత్రిలో 50 పడకల హాస్పిటల్ ఉంది. సంగారెడ్డిలో జోగిపేటలో 50 పడకల హాస్పిటల్ ఉంది. సంగారెడ్డి నారాయణఖేడ్లో 50 పడకల హాస్పిటల్ ఉంది. సిద్దిపేట గజ్వేల్లో 50 పడకల హాస్పిటల్ ఉంది. సిద్దిపేట హుస్నాబాద్లో 50 పడకల హాస్పిటల్ ఉంది. వికారాబాద్ తాండూరులో 150 పడకల హాస్పిటల్ ఉంది. మొత్తం మాతా శిశువుకు సంబంధించి 1100 బెడ్స్కు సంబంధించి ఈ జిల్లాలు ఇక్కడ ఈ ఏరియాకు సంబంధించి హాస్పిటల్